నమస్తే నేలతల్లి లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. వ్యవసాయంలో రైతుకు సాయం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నాయి. అందులో వ్యవసాయానికి సంబంధించిన వాటితో పాటు మరికొన్ని వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకున్న పథకాలు కూడా ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రసాయనిక ఎరువులు లేకుండా నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో సాగును ప్రోత్సహించేలా నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పాటు రైతులను బలోపేతం చేసే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి మరికొన్ని కీలకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలపై ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మిత్రా ఫౌండేషన్ ఫౌండర్ రామచంద్రయ్య గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైతుల సందేహాల నివృత్తి కోసం ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేయొచ్చు. నమస్తే రామచంద్రయ్య గారు. నమస్తే అండి. అంటే ఈరోజు మనం ముఖ్యంగా చూసుకుంటే ఈ నేచురల్ ఫార్మింగ్ సంబంధించి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి చాలా మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు కేవలం అంటే రైతులే ఆసక్తిగా చేసేవాళ్ళు ప్రకృతి వ్యవసాయాన్ని, కానీ ఇప్పుడు దాన్ని ప్రభుత్వాలు కూడా సీరియస్ తీసుకొని వాటికి సంబంధించిన ప్రత్యేకంగా పథకాలు కూడా చేయడం జరుగుతుంది. అదే క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈ నేషనల్ మిషన్ నేషనల్ ఫార్మింగ్ అనే పథకాన్ని స్టార్ట్ చేసింది, ఈ క్రమంలో దీని అవసరం ఏంటి, దీని ఉద్దేశం ఏంటి అసలు? అందరికీ నమస్కారం. ముందుగా మా మిత్రా ఫౌండేషన్ నుంచి మాకు ఈ అవకాశం కల్పించినందుకు హెచ్ఎంటీవీ నేలతల్లి యాజమాన్యానికి ఆర్థిక శుభావందనాలు తెలియజేస్తున్నా. మీరు ఒక మంచి ప్రశ్న అడిగారండి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలలో భాగంగా నేషనల్ మిషన్ నేచురల్ ఫార్మింగ్ అనేది ఒక పథకం ఈ మధ్యన 10వ తారీఖు ఫిబ్రవరి 2025 రోజున కేంద్ర ప్రభుత్వం ఇది ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా దానికి సంబంధించిన పూర్తి గైడ్లైన్స్ను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇది కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ ఆధ్వర్యంలో ఇది రావడం జరిగింది. ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ నేచురల్ సంబంధించిన దాంట్లో ముఖ్యంగా చెప్పాలంటే దీన్ని మనం నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ అనే ఒక పథకం కింద ఈ గైడ్లైన్స్ని విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన చాలా క్లియర్గా బడ్జెట్ కూడా కేటాయిస్తూ దీనికి సంబంధించిన మార్గదర్శక సూత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది. దీన్ని మరి ఎలా అమలు చేసుకోవాలి, ఏ రకంగా ఉపయోగపడుతుంది అని ముఖ్యంగా దీని గురించి మనం చర్చించుకునేటప్పుడు గతంలో మనం రకరకాల ఫార్మింగ్ విధానాలు విన్నాం. అంటే మనము కెమికల్ ఫార్మింగ్ కావచ్చు, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, నేచురల్ ఫార్మింగ్ అంటారు, సేంద్రియ పద్ధతి అంటారు. ఏది వేరే వేరే కొన్ని దాని రూపకల్పనలో భాగంగా దీన్ని గతంలో మన పూర్వీకులు ఏ రకంగా అయితే ఆచరించి ఈ వ్యవసాయాన్ని ఏ రకంగా ముందు తీసుకుపోవడానికి పాత పద్ధతులు అవలంబించిర్రో అలాంటి పద్ధతులు మళ్ళీ ఈరోజు తీసుకురావడానికి, దాంట్లో కూడా ఆర్థికంగా రైతులు ఎదగడానికి, ఆర్థికంగా ఎదగాలి అంటే రైతులు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఖర్చులు తగ్గించుకోవడానికి, ఎలాంటి ఖర్చులు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్లో ఖర్చు ఎక్కువ వస్తుంది రైతుకు. ఆ ఖర్చును ఏ రకంగా తగ్గించుకోవాలి, తర్వాత మనకు సంబంధించిన నేల యొక్క భూసారాన్ని ఎలా మనం కాపాడుకోవాలి, ఈకో సిస్టాన్ని కూడా ఎట్లా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క వ్యవసాయాన్ని ముందు తీసుకుపోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్ అనే సిస్టాన్ని కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చాలా క్లియర్గా ఇది ఏ రకంగా అమలు చేయాలి, ఎట్లా అమలు చేయాలి, దీనికి కావాల్సిన నియమ నిబంధనలు ఏంటి, ఎవరు అమలు చేస్తారు, దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఫార్మర్స్ ఎవరు ఉంటారు, ఎవరెవరు ఎలిజిబిలిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కూడా అవన్నీ కూడా చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది. మీరు అన్నట్టు ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు ప్రకృతి వ్యవసాయం అని, సేంద్రియ వ్యవసాయం అని, కొంతమంది ఏదైతే గో ఆధారిత వ్యవసాయం, రకరకాలుగా కన్ఫ్యూజన్లో ఉన్నారు రైతులు. అంటే దీన్ని అసలు దేన్ని సేంద్రియం అని దేన్ని అంటారు. సో ఈ క్రమంలో దీంట్లో ఉన్న గైడ్ లైన్స్ ఏంటి, అంటే దేన్ని ఏ ఆధారంగా చేస్తే పరిగణలోకి తీసుకుంటారు ఈ స్కీమ్లో? చాలా మంచి ప్రశ్న సార్. ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే వివిధ రకాల ఫార్మింగ్ విధానంలో ఉన్నప్పుడు ప్రకృతి వ్యవసాయం అంటారు, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు, నేచురల్ ఫార్మింగ్ అంటున్నప్పుడు పాత పద్ధతి విధానం మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎట్లా ఉన్నది అంటే ఉదాహరణకు జీవామృతము, ఘనజీవామృతము, తర్వాత ఒక గోవుతోటి ఎట్లా గోమూత్రాన్ని ఎట్లా వాడుకోవాలి, కషాయాలను ఎట్లా మనం తయారు చేసుకొని పిచికారీ చేసుకోవాలి, కెమికల్ అనేది లేకుండా ఏ రకంగా మనం చేయాలి అనేది ఒక ముఖ్యమైన పార్ట్గా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే కెమికల్ ఫ్రీ ఫార్మింగ్, ముఖ్యంగా అదే ఉద్దేశం. కెమికల్ ఫ్రీ ఫార్మింగ్ చేయడమే ఈ యొక్క ఉద్దేశం. ఇలా అడిగినప్పుడు రైతులకు చాలామందికి డౌట్ కూడా వస్తుంది. కెమికల్ ఫ్రీ అన్నప్పుడు మరి మనం ఎక్కడ యూరియా డిఏపి వాడొద్దు, వాడకుండా పోతే మనకు దిగుబడి ఎట్లా పెరుగుతుంది అనే రకరకాల డౌట్స్ కూడా రావడం జరుగుతుంది. ఆ పద్ధతిని అంతా కూడా శాస్త్రీయంగా ఇటు వ్యవసాయ అధికారులు కానీ తర్వాత రీసెర్చ్ సెంటర్స్ పరిశోధనా కేంద్రాలు కూడా పరిశీలించిన తర్వాతనే దీనికి ఏ విధంగా వాడాలి, ఎలాంటి స్ప్రేయింగ్స్ చేయకుండా మనం న్యాచురల్గా వాడేస్తుంటే జీవామృతం, ఘనజీవామృతం, ఒక గోవుతోటి ఎలా వ్యవసాయం చేసుకోవాలనేది కూడా చాలా క్లియర్గా గైడ్లైన్స్లో చాలా క్లియర్గా రూపొందించడం కూడా జరిగింది.
దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని ఒక 2-3 సంవత్సరాల పాటు నిర్వహణ చేసుకోవడానికి ఎలాంటి ఏజెన్సీస్ని నియమించాలి, దానికి కావాల్సిన పద్ధతులు కూడా గైడ్లైన్స్లో చూస్తే మీరు నేచురల్ ఫార్మింగ్ అనేది సంబంధించిన గూగుల్లో కొట్టినా కూడా మీకు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. తర్వాత గూగుల్లో కూడా గైడ్లైన్స్ అగ్రికల్చర్ మినిస్ట్రీ, సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ద్వారా కూడా ఇది అమలు జరుగుతుంది కాబట్టి గైడ్లైన్స్ అంది పొందుపరచడం జరిగింది. గైడ్లైన్స్లో చాలా క్లియర్గా రాయబడింది కాబట్టి అది మనం ఒకసారి తెలుసుకుంటే మనకు పూర్తిగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి దీనికి సంబంధించి అంటే అడ్మినిస్ట్రేషన్ విధులు కానీ అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది సార్ మామూలుగా? అంటే అది రాష్ట్ర స్థాయిలో కావచ్చు, కేంద్ర స్థాయిలో కావచ్చు ఇంప్లిమెంటేషన్. గైడ్లైన్స్ ప్రకారం చూస్తే మనము నేషనల్ లెవెల్లో ఒక నేషనల్ లెవెల్ శాంక్షనింగ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ ఉంటుంది, మానిటరింగ్ కమిటీ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో కూడా ఒక నోడల్ ఏజెన్సీస్ ఉంటాయి. తర్వాత రాష్ట్ర స్థాయిలో ఎస్ఎల్సీస్ ఉంటాయి, స్టేట్ లెవెల్ శాంక్షనింగ్ కమిటీస్ ఉంటాయి, మానిటరింగ్ కమిటీస్ ఉంటాయి. ఆ రకంగా బడ్జెట్ కూడా ఎంత కేటాయించాలి, తర్వాత రాష్ట్రకు సంబంధించిన వాటా ఎంత, కేంద్రానికి సంబంధించిన వాటా ఎంత కూడా చాలా క్లియర్గా కేటాయించడం జరిగింది. 2481 కోటి రూపాయల ఫండుని ఈ సంవత్సరం 2025కు కేటాయించడం జరిగింది. అదే రకంగా రాష్ట్రానికి సంబంధించిన వాటా కూడా ఒక 890 కోట్ల రూపాయలు వీరిది. తర్వాత సెంట్రల్ సెక్టార్కి సంబంధించిన స్కీమ్ కాబట్టి ఇది 100% అమలు చేయాలి అనే ఒక నియమంతో ఇది గైడ్లైన్స్లో రూపొందించడం జరిగింది. నార్త్ ఈస్ట్ స్టేట్స్ కావచ్చు, ట్రైబల్ ఏరియా కావచ్చు, 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కావచ్చు, ఆ రకంగా 1584 కోట్ల ఫండుని కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఈ నిధులు ఈ పథకాన్ని అమలు చేయడానికి కావాల్సిన విధంగా ఈ గైడ్లైన్స్లో రూపొందించడం జరిగింది. ఆ గైడ్లైన్స్లోనే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ అని, తర్వాత అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చైర్మన్గా ఉంటారు. వారికి మనం అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవడానికి అక్కడ వచ్చిన ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్స్ అన్నీ కూడా వారు స్క్రూటినింగ్ చేసేసి స్టేట్ లెవెల్కి పంపడం, స్టేట్ నుంచి సెంట్రల్కి పంపడం, ఈ రకంగా అప్లికేషన్స్ అంతా కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అనుగుగా గైడ్లైన్స్లో పొందుపరచడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు ఒక కాలర్ తీసుకుందాం ముందుగా. రంగనాయకులు గారు నల్గొండ నుంచి. రంగనాయకులు గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్ మాకు 2.5 ఎకరాల పొలం ఉంది సార్, తోట నీరావరి. మేము చుట్టూ కంచి వేసుకొని కొట్టాము, పాము పెట్టుకొని ఆవులు పెట్టుకోవాలనుకున్నాం సార్. ఆ కంచికి ఏమైనా సాగు లోన్ ఇస్తారా సార్? ఓకే, అని అడిగేది ఇంటిగ్రేటివ్ ఫార్మింగ్ మోడల్ అడుగుతున్నాడు ఆ ఫార్మరు. అంటే మేము అన్నీ చేసుకోవాలి, కంచి వేసుకోవాలి, ఫెన్సింగ్ వేసుకోవాలి, తర్వాత ఇంటిగ్రేటెడ్ మోడల్ అడుగుతారు కాబట్టి సమగ్ర వ్యవసాయంలో భాగంగా రైతులందరూ కూడా ఒకప్పుడు గతంలో గ్రామంలో చూస్తే మన పొలంలో గొర్రెలు కానీ, ఆవులు కానీ, గేదెలు కానీ, తర్వాత కోళ్ళు కానీ అనేక రకాలుగా ఉండేది. ఇప్పుడు అతను అడిగేది ఇంత ఖర్చు పెట్టి ఫార్మర్స్ ఫెన్సింగ్ వేసుకోవాలంటే ఇబ్బంది పడుతారు కాబట్టి అలాంటి ఫెన్సింగ్ సంబంధించిన చెట్లు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులను సంప్రదించండి. ప్రభుత్వ అధికారుల ద్వారా మీకు అలాంటి పథకాలు ఇటు హార్టికల్చర్ నుంచి కానీ, తర్వాత అగ్రికల్చర్ నుంచి కానీ అలాంటి పథకాలను మీరు సద్వినియోగం చేసుకున్నప్పుడే తక్కువ ఖర్చులో మీరు వ్యవసాయం చేసుకొని, లేకపోతే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ఫామ్ హౌస్ మోడల్లో మనం ఫెన్సింగ్ చేసుకోవడానికి అందరికీ సాధ్యం కాదు కాబట్టి చిన్న సన్నకారు రైతులకు సద్వినియోగం అయ్యే విధంగా ఉంటుంది కాబట్టి మీరు అలాంటి ఫెన్సింగ్ చేసుకోవడానికి కూడా కావాల్సిన చెట్లు ఉన్నాయి అందుబాటులో. మీకు మంచి నాణ్యతగా ఉండి ఏదైతే మనం లక్షలు ఖర్చు పెట్టి ఫెన్సింగ్ చేసుకుంటే ఎలా అయితే ఉంటాయో అలాంటి మొక్కలను కూడా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. అందుకే మనం మీరు అడిగిన పద్ధతి కరెక్ట్గా, ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటేనే అది మనం ఇంత డబ్బు ఖర్చు పెట్టి అంటే ఆర్టిఫిషియల్గా అనేక రకాలుగా ఇప్పుడు సిమెంటు పాల్స్ పెట్టడం కానీ, తర్వాత జియోవర్స్ తోటి ట్యాగ్ చేసి స్తంభాలు పెట్టి కట్టడం కానీ, సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోవడం కానీ అలాంటి ఇన్నోవేషన్స్ వస్తున్నాయి మార్కెట్లో. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాబట్టి మనం ఒక తోటలో మన క్షేత్రంలో ఉన్న అటువంటి ఫామ్లో అవి గొర్రెలున్నా కోళ్ళున్నా బయటికి పోకుండా ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసుకోవడానికి మీరు ఫెన్సింగ్ అడుగుతారు కాబట్టి ఫెన్సింగ్ లాంటి పథకాలు ప్రత్యేకంగా కొన్ని ఉన్నాయి మీకు అందుబాటులో. అలాంటి న్యాచురల్ ఫార్మింగ్లో మీరు అలాంటి మొక్కలను వాడుకొని ఫెన్సింగ్ కూడా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేషనల్ ఫార్మింగ్ స్కీమ్ సంబంధించి మాట్లాడుకుందాం. అంటే ఇది ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చేస్తున్నారు కదా, అంటే ఒకేసారి మార్చడం అనేది చాలా కష్టమైన పని. అంటే ఇది ఒకేసారి దేశవ్యాప్తంగా మార్చాలన్న లక్ష్యం, లేకపోతే ఫస్ట్ కొన్ని ఎంపిక చేసుకున్న ప్రాంతాలేనా? మంచి ప్రశ్న అండి. ఇది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ మధ్యన ప్రధానమంత్రి మోడీ గారు ఒక చిన్న సమాచారంలో వారు ఇవ్వడం జరిగింది. మనము కెమికల్ ఫార్మింగ్ తగ్గించాలి, యూరియా డిఏపి తగ్గించాలి అని చెప్తూనే డబ్లింగ్ ఆఫ్ ఇన్కమ్ ఫార్మర్స్కి పెరగాలి, ఇన్కమ్ ఆదాయం పెరగాలి అంటే ఎలా చేయాలి అనే దానికి ఒక పాలసీ ప్రకారంగా భారతదేశం మొత్తం ఇటు నార్త్ ఈస్ట్ స్టేట్స్ కావచ్చు, సౌత్ స్టేట్స్ కావచ్చు, పాన్ ఇండియా మొత్తం కూడా ఎట్ ఏ టైం చేయడానికి ఇది ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది నేచురల్ ఫార్మింగ్ అనేది. ఈ నేచురల్ ఫార్మింగ్ అనేది ఒకటేసారి జరగడం అనేది కుదరదు కాబట్టి ఒక ఏరియాలో ఒక క్లస్టర్ని ఎంపిక చేసుకున్నప్పుడు ఒక గ్రామ పంచాయతీ కానీ 2-3 గ్రామ పంచాయతీలు కానీ అక్కడ ఉండే ఒక 100-125 రైతులతోటి
ఒక 50 హెక్టార్లు అంటే ఒక 150-200 హెక్టార్లు కనుక మనం అక్కడ స్థలం కనుక ఒక రైతులను సేకరించుకొని వాళ్ళందరూ చేసే ఫార్మింగ్ని ఒక పద్ధతి ప్రకారంగా వాళ్లకు దున్నే విధానం కానీ మట్టిలో ఉన్నటువంటి భూసార పరీక్షలు కానీ దానికి సంబంధించిన ఇన్పుట్ కావాల్సిన ఎరువులు సేంద్రియ పద్ధతులు ఎట్లా వాడుకోవడంలో కానీ విత్తనం కూడా మీరు ఇలా విత్తనం గురించి చూస్తే ఇలా మనం వాడుతున్న ఇప్పుడు టమాటా కూరగాయలు కావచ్చు, టమాటా కానీ, వంకాయ కానీ, బెండకాయ కానీ ఇలా మనం పండించిన విత్తనం తిరిగి మళ్ళీ మనకు విత్తనంగా పనికిరాదు. అంటే మనం తినే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, తర్వాత అవన్నీ మనం పరిగణలోకి చూస్తే ఇవాళ చాలా పిల్లలకైతే ఇవాళ మనం ఆ కూరగాయ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఆ పంట ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఇంట్లో తెచ్చుకునే మహిళలకు కూడా ఇవాళ తెలియని పరిస్థితి. ఎందుకంటే అది కెమికల్ పండించిరా లేకపోతే అది సేంద్రియంగా పండించిరా కూడా తెలియకుండా ఉంది. దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్? రైతులు ఒకవేళ కొత్తగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ అప్లికేషన్ ప్రాసెస్లో చేసుకోండి, ఇప్పటికి చేస్తున్నారు కానీ దాన్ని ఒక గవర్నమెంట్ ఆధారంగా చేసుకోవాలి. ఈ గైడ్లైన్స్లో చాలా క్లియర్గా పొందుపరచడం జరిగింది. ముందు ఇది చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం మొత్తం మీద అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయి, ఇటు ఎఫ్పిఓస్ ఉన్నాయి, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, ప్యాక్స్ ఉన్నాయి, ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్స్ ఉన్నాయి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, ఎస్హెచ్జీస్ ఉన్నాయి, గ్రామ పంచాయతీస్ ఉన్నాయి. అదే రకంగా ప్రతి ఒక్క దానికి మనం అప్లికేషన్ యాజ్ పర్ డిపిఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా ఒక అప్లికేషన్ ఫార్మేట్ ఇవ్వడం జరిగింది. ఆ ఫార్మేట్ అంతా పూర్తి చేసి ఇది ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. స్థానికంగా ఉండేటువంటి బ్లాక్ లెవెల్ డెవలప్మెంట్కి సంబంధించిన మండల్ లెవెల్లో ఏ గ్రామ పంచాయతీలు తీసుకుంటున్నాం, ఎక్కడ తీసుకుంటున్నాం, అక్కడ ఉండే అగ్రికల్చర్ ఆ డిపార్ట్మెంట్ జాయింట్ డైరెక్టర్ వాళ్ళు కలిస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేస్తారు. స్టేట్ లెవెల్లో కూడా దానికి ఒక మిషన్కి సంబంధించిన అధికారిని, న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించిన నోడల్ ఏజెన్సీ అధికారులను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వీరికి ప్రతి మండలానికి కూడా న్యాచురల్ ఫార్మింగ్ మీద చేయడానికి ఒక మాస్టర్ ట్రైనర్స్ని, ఫార్మింగ్ మాస్టర్ ట్రైనర్స్ని కూడా తయారు చేయడం జరిగింది. ఆ రకంగా తయారైన ఫార్మర్స్ని సెలెక్షన్ చేసుకొని అప్లికేషన్ ఇచ్చిన ఫార్మేట్ ప్రకారంగా ఫిలప్ చేసి వారికి కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంది. వాళ్ళు గతంలో 2-3 సంవత్సరాల నుంచి ఈ రకంగా చేస్తున్న అనుభవం ఉండే వాళ్ళకు మొట్టమొదట ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సెలెక్షన్ ఆఫ్ క్రైటీరియాలో కూడా ఫార్మర్స్ని, ఎందుకంటే కెమికల్ ఇచ్చే ఫార్మర్స్ తోటి మనం ప్రయోగం చేయకూడదు కాబట్టి మొట్టమొదటి గ్రామంలో ఉండే ఎవరైతే న్యాచురల్గా పండించే రైతులు ఉన్నారో వాళ్ళని సేకరించుకొని, వాళ్ళ డాటా సేకరించుకొని వాళ్ళకు ఒక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఏ విధంగా అమలు చేయాలనో ఆ కార్యక్రమాన్ని అవగాహన ఇచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి అప్లికేషన్లు పూర్తి చేసి డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. రైట్. చంద్ర గారు హైదరాబాద్ నుంచి లైన్లో రెడీగా ఉన్నారు. చంద్ర గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి సంబంధించిన న్యాచురల్ ఫార్మింగ్ లో ఈ మెన్యూర్ బేస్డ్ కానీ లేకుంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ కానీ అంటే కౌలు రైతులకు కూడా ఈ స్కీమ్స్ ఏమైనా వర్తిస్తాయా? కేవలం ల్యాండ్ ఓన్ గా ఉంటేనే వస్తుందా? మంచి ప్రశ్న అండి. మీరు కాంట్రాక్ట్ ఫార్మింగ్లో వచ్చే ఫార్మర్స్ కూడా చేయొచ్చు. ఎవరున్నా కూడా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అడగడం జరుగుతుంది. అది మీరు ఇండివిజువల్ ఫార్మర్స్ ఉన్నా కూడా, మీరు కౌలు రైతులైనా కూడా మీరు ఇందులోకి రావచ్చు. ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయం చేయడానికి ప్రభుత్వం మీకు ఖచ్చితంగా 100% మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఒక ఫార్మర్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ న్యాచురల్ ఫార్మింగ్ అని చేయడం లేదు. ఒక క్లస్టర్ని 2-3 గ్రామాలు కలిపి ఒక కనీసం అక్కడ ఒక 150-250 ఎకరాలకు సంబంధించిన ఆ ల్యాండ్ అందరిని తీసుకొని అలాంటి ఫార్మర్స్ని సెలెక్షన్ చేసుకొని వారికి శిక్షణ ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి అందులో కూడా మనం వాడే విధానాలు, ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్లో రకరకాల మొక్కలతోటి గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూడవచ్చు, గ్రామాల్లో ఇప్పుడు జిల్లేడు కానీ, వేప కానీ, సీతాఫలం కానీ ఇట్లాంటి ఆకులతోటి ఎలాంటి కషాయాలు చేసుకోవాలి, బెల్లంతో కలిపి ఎలాంటి నివారణ లేకుండా వాటికి పురుగుల నివారణ కోసం కావచ్చు, శత్రుపురుగులు మిత్రపురుగులను పరిశీలించి మనం ఇలా ఒక స్ప్రేయింగ్ చేస్తున్నామంటే మనకు శత్రుపురుగులు చనిపోతున్నాయి, మిత్రపురుగులు కూడా చనిపోతున్నాయి. అలా మిత్రపురుగులను రక్షించుకునే విధంగా మనకు ఆర్గానిక్ కల్టివేషన్లో మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఈ కెమికల్ ఫార్మింగ్లో మీరు అందరూ కూడా రైతులు సమాయత్తంగా ఉండి ఒక క్లస్టర్గా ఏర్పడ్డప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకోసమే దానికి ఆ ప్రతి మండలంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈ రైతు ఉత్పత్తుల సంఘాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు చాలామంది రైతులు చాలా రకాలుగా మనం మాట్లాడుకున్నట్టు సేంద్రియ, గో ఆధారిత రకరకాలుగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ కొంతమందికి వీటిపై పూర్తిగా అవగాహన లేదు. సో ఇట్లాంటి క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇట్లా ప్రత్యేకంగా తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఒక శిక్షణ అనేది తప్పకుండా అవసరం. సో ఈ క్రమంలో శిక్షణ ఏ విధంగా ఏర్పాటు చేస్తుంది? ఈ కార్యక్రమంలో భాగంగా మనం ఎక్కడ ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్, ఉదాహరణకు మన హైదరాబాద్లో వ్యవసాయ విస్తరణకు సంబంధించిన మేనేజ్ అనే ఒక సంస్థ ఉంది రాజేంద్రనగర్లో, అక్కడే వాలంటరీ అనే ఒక సంస్థ ఉంది. మన తెలంగాణకు అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం మొత్తం కూడా ఒక 16 కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి రకరకాల అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్గా పనిచేస్తున్న వారిని గుర్తించి వారి ద్వారా ఈ యొక్క శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేయడానికి ప్రణాళికలో భాగంగా యాక్షన్ ప్లాన్ అంతా రెడీ చేయడం
చేయడం జరిగింది. ఆ శిక్షణా కార్యక్రమం కూడా ప్రారంభం కావడం కూడా జరిగింది. ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో వాలంటరీ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అక్కడ వారికి ట్రైనింగ్ ఇస్తారు. దాంతోపాటు కేవీకేలు కానీ ఇందులో ఎవరికైనా పూర్వం అనుభవం ఉన్న వాళ్ళు ఇన్స్టిట్యూషన్ న్యాచురల్ ఫార్మింగ్లో పనిచేసిన వారి సంస్థలు కూడా దరఖాస్తు చేయడం జరిగింది. అట్లాంటి వారి ద్వారా కూడా ఇలాంటి శిక్షణలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఒక బెల్ట్గా ఎక్కడైతే ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉండి నదీ పరివాహక ప్రాంతం కావచ్చు, తర్వాత ఎక్కువ కెమికల్స్ వాడినటువంటి జిల్లాలను కూడా గుర్తించడం జరిగింది. అంటే ఎక్కడ ఎక్కువ సేల్స్ ఉన్నాయి, ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ ఎక్కడ సేల్స్ ఎక్కువ ఉన్నాయి, అతి తక్కువ ఎక్కడ సేల్స్ ఉన్నాయి, అట్లాంటి గ్రామాలను కూడా డాటా ప్రభుత్వం దగ్గర ఉంది. కాబట్టి అలాంటి గ్రామాలను తీసుకొని ముందుగా ఇన్పుట్ సేల్స్ని చేయడము, తర్వాత ట్రైబల్ ఏరియాస్ ఎక్కడైతే ట్రైబల్ ఏరియాస్ హిల్ ఏరియాస్ ఉన్నాయో, తర్వాత అట్లాంటి మంచి నాణ్యమైన ప్రాంతాన్ని ఫస్ట్ పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇవి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అలాంటి దాంతోపాటు ఇన్స్టిట్యూషనల్ బేస్డ్గా కూడా వెళ్ళడం జరుగుతుంది ఈ పథకంలో. ముఖ్యంగా ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ ఉంటుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటున్నాయి, ప్యాక్స్లు కూడా ఆల్రెడీ ఉన్నాయి. పూర్వం ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేషన్ సహకార సంఘాలు కూడా ఉన్నాయి. వాటితో పాటు ఈ మధ్యకాలంలో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీస్ కూడా ఉన్నాయి. కాబట్టి వాటి మీద పనిచేస్తున్న సిబిఓస్ కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, వీరందరూ కూడా అవగాహన తెచ్చుకొని ఏ క్లస్టర్కి ఆ క్లస్టర్, ఏ మండలానికి ఆ మండలానికి కూడా వారి ద్వారా ఇలాంటి అప్లికేషన్స్ సబ్మిషన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా రావడం జరుగుతుంది. ప్రణాళిక ప్రకారం అమలు కూడా చేయొచ్చు. మన జగిత్యాల నుంచి మళ్ళీ కనెక్ట్ అయ్యారు. రాజా గారు చెప్పండి మీ డౌట్ ఏంటి? నమస్కారం సార్. నమస్తే వారు కూడా అయితే సార్ మన ఈ మిత్రా ఫౌండేషన్ చేసే కార్యక్రమాలను ప్రచారం చేయాలంటే ఒక 4-5 ఊర్లకు ఒక ఏఈఓ ఉన్నారు. అట్లా కాకుండా గవర్నమెంట్ ఏఈఓలను నియమించి ఈ విస్తృతమైన ప్రచారం చేస్తే అసలు చాలా మంది రైతులు ఈ కెమికల్స్ తోటే బతుకుతారు, కెమికల్ తోటే వ్యవసాయం చేస్తారు. అలాంటివి పోవాలంటే గ్రౌండ్ లెవెల్లో ఇది నియమిస్తే బాగుంటుందని నా యొక్క ప్రార్థన సార్. అంటే అధికారులకు సంబంధించి మీరు ఒక మంచి ప్రశ్న అడిగిర్రు. అంటే ప్రతిదానికి పథకానికి ఒక అధికారి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటి వరకు మనకు ఒక 30,000 మంది సిఆర్పిస్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ని కూడా ఇందులో గుర్తించి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళని గుర్తిస్తూ ఇక్కడున్న ప్రభుత్వంలో ఉన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఏఈఓలు కావచ్చు, ఏఓలు కావచ్చు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్, లైన్ డిపార్ట్మెంట్లని కొలుపుతూనే ఆత్మ కావచ్చు, ఇలాంటి డిపార్ట్మెంట్లు అన్నీ కలుస్తూ ఒక 30,000 మంది 60,000 మందిని వరకు కూడా వీళ్ళు పెంచడానికి అవకాశం ఉంది భవిష్యత్తులో. కాబట్టి వాళ్ళకు కూడా కొంత నామినల్ రిసోర్స్ పర్సన్ ఫీజు కూడా కేటాయించడం జరిగింది గైడ్లైన్స్లో. అలా వాళ్ళ ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే ఒక అధికారికి అనేక పనులు ఉంటాయి, ఒక బ్యాంకులో మేనేజర్ ఉందంటే అనేక పనులు ఉంటాయి, సర్వీస్ ఇవ్వలేకపోతారు. కాబట్టి ఈ పథకంలో గైడ్లైన్స్లోనే చాలా క్లియర్గా అలాంటి నియమాలన్నీ పొందుపరచడం జరిగింది. దానికోసం బడ్జెట్ పర్ డే టీఏడిఏ ఇవ్వడం కానీ, వారికి ఎన్ని రోజులు పనిచేస్తే దానికి సంబంధించిన పేమెంట్స్ ఇవ్వడం కానీ, అక్కడ బ్లాక్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో వారి ద్వారా చేయడం జరుగుతుంది. ఒక భారతదేశం మొత్తం 15,000 క్లస్టర్స్ని వీళ్ళు గుర్తించడం జరిగింది. 1 కోటి మంది రైతులకు ఇది అందాలన్న ఉద్దేశంతో ముఖ్యంగా టార్గెట్ చేస్తూ 1 కోటి మంది రైతులతోటి ఇది ప్రయోగపూర్వకంగా చేయాలని ఒక లక్ష్యంతో ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ అనే పథకాన్ని గైడ్లైన్స్ అభివృద్ధి చేయడం జరిగింది. రైట్. ఇప్పుడు అత్యంత కీలకమైంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆలోచన ఉంది. అంటే ఆరోగ్యకరమైన పంటలు మనం తినొచ్చు, మనం అమ్ముకోవచ్చు అన్న ఆశ ఉంది. కానీ ఇక్కడ ఒక అన్నిటికంటే కీలకమైన సమస్య ఏంటంటే దానికి సంబంధించిన వనరులు ప్రత్యేకంగా, అంటే ఇప్పుడు ఆవును పెంచుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి, వనరులను మనం సమకూర్చుకోవాలంటే చాలా ఇబ్బంది. సో అక్కడ స్ట్రక్ అయిపోతుంది ఈ ప్రకృతి వ్యవసాయానికి సమస్య. సో దానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది? ఈ ప్రణాళికలో భాగంగా గైడ్లైన్స్లోనే చాలా క్లియర్, గతంలో ఎలాంటి పనులు చేయలేకపోయినాము అనేది పూర్వం మనం చేసిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని న్యాచురల్గా ఎక్కడెక్కడ ఏ రిసోర్సెస్ ఉన్నాయి, బీఆర్సీస్ అని డెవలప్ చేయడం జరిగింది. బయో ఇన్పుట్ రీసెర్చ్ అండ్ సెంటర్స్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. క్లస్టర్ వైజ్గా ప్రతి క్లస్టర్కి ఒక సెంటర్ ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఏదో కొన్ని కంపెనీస్ వస్తాయి, మాది బయో ప్రోడక్ట్ అని అమ్ముకోవడం పోవడం, ఏదో రకంగా రైతుకు నష్టమే జరుగుతుంది, ఫలితం లేకుండా పోతుంది. కాబట్టి స్థానికంగా దొరికే అటువంటి, ఉదాహరణకు వేప కషాయం చేసుకోవాలి, తర్వాత మనం ఒక సీతాఫలంతో ఒక చిన్న కషాయం తయారు చేసుకోవాలి అంటే ఎట్లా, ఏ రకంగా గోమూత్రంతో ఎలా ఒక ఔషధం తయారు చేసుకోవాలనేది స్థానికంగానే ప్రతి మండలానికి ఒక ఎఫ్పిఓ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఒక బీఆర్సీ సెంటర్స్ని కూడా వాళ్ళు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. ఆ బయో ఇన్పుట్ ఏదైతే రిసోర్స్ సెంటర్ ఉంటుందో ఆ రిసోర్స్ సెంటర్లో ఇవన్నీ కూడా అవైలబుల్ పెడుతుర్రు. అంటే కరెక్ట్గా ప్రభుత్వం ద్వారా అనుమతి తీసుకొని అలాంటి ఇన్పుట్స్ని అందించడము, వారికి స్వతహాగా చేసుకోవడానికి కావలసిన శిక్షణలో భాగంగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటు ఫార్మర్కి ట్రైనింగ్ ఇస్తుర్రు, ఇటు సిఆర్పీలకు ట్రైనింగ్ ఇస్తుర్రు. ప్రభుత్వ అధికారులకు కూడా చాలా క్లియర్గా గైడ్లైన్స్లో భాగంగా ఇక్కడ మేనేజ్ లాంటి నేషనల్ ఇన్స్టిట్యూషన్ లాంటి సంస్థల ద్వారా పూర్తి స్థాయిలో అధికారులకు కూడా అవగాహన కల్పించిన తర్వాతనే ఈ యొక్క కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి, న్యాచురల్ ఫార్మింగ్ కార్యక్రమం చేయడానికి మళ్ళీ ముందుకు
ముందుకు వస్తుంది. ఎందుకంటే గతంలో మన పూర్వీకులు చేసిన కార్యక్రమే ఇది. ప్రతి గ్రామంలో పాత రైతులకు అందరికీ అవగాహన ఉంది. ఇప్పుడున్న యువతరానికి అవగాహన లేదు కాబట్టి ఏదో కెమికల్ వేస్తే ఈజీగా పంట వస్తుంది, తొందరగా పంట వస్తుంది అనుకుంటున్నాం. దాని వెనకాల ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకునే లోపల మనం తినే కూరగాయలు కావచ్చు, మనం తినే ఆహారంలో కావచ్చు, ఔషధ మూలికలు మంచి మనకు విటమిన్స్ మినరల్ బదులు కెమికల్స్ అనేక రకాలు రావడం వల్ల క్యాన్సర్ లాంటి రోగాలు, అనేక రోగాల బారిన పడి ఇవాళ మనం ఆరోగ్యాలు క్షీణిస్తున్నాం. ఇలా పీసీఓడి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లాంటివి మనం చూస్తున్నాం చాలా కార్యక్రమాల్లో భాగంగా. కాబట్టి ఇలాంటివి రాకుండా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి హాస్పిటల్లో ఖర్చు పెట్టుకొని ఇలా రైతు కుటుంబాలు ఆగం కాకుండా అనేక స్ప్రేయింగ్ చేసేటప్పుడే చాలా మంది రైతులు ఆరోగ్యాలు దెబ్బతిని ఇబ్బంది పడుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా న్యాచురల్ ఫార్మింగ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా గైడ్లైన్స్ కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయడానికి ఇది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కింద పూర్తి స్థాయిలో అమలు చేయడానికి బాధ్యత వహిస్తుంది. ఓకే, మీరు చెప్పినట్టు గైడ్లైన్స్ రూపకల్పన జరిగింది. వాటి అమలుకు సంబంధించి అధికారులు ఎవరు ఏం చేయాలనే విషయం గురించి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే వీటన్నిటిని అంటే మొట్టమొదటిసారిగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ కావాలంటే మానిటరింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. సో ఆ మానిటరింగ్ చేసే క్రమంలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది? ఆ ప్రణాళికలు ఏముంది? ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏ ప్రభుత్వ పథకం అమలు చేసినా కూడా ఏదో పథకాలు వస్తుంటాయి, పోతుంటాయి, అందుతుందా లేదా, దాన్ని అవుట్కమ్ ఎలా ఉంది అనేది చూస్తే ముఖ్యంగా గైడ్లైన్స్లోనే వాటి యొక్క ముఖ్యమైన సూత్రాల్లో భాగంగా గైడ్లైన్స్ అమలు చేసిన తర్వాత వాటి యొక్క అవుట్కమ్స్ ఎలా ఉంటాయో కూడా గైడ్లైన్స్లో పొందుపరచడం కూడా జరిగింది. ఎందుకంటే ఇటు మానిటరింగ్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, బ్లాక్ లెవెల్ కమిటీస్ ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ని ఇన్వాల్వ్ చేసి ఇంతమంది రైతులను సెలక్షన్ ఆఫ్ క్రైటీరియాలో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే వీటితో పాటు వివిధ పథకాలను కూడా క్రోడీకరించుకొని అమలు చేయడానికి, పథకాన్ని ముందు తీసుకుపోవడానికి ప్రభుత్వం ఒక ప్రెస్టేజ్గా తీసుకుని దీని కార్యక్రమం అమలు చేస్తుంది సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కింద. కాబట్టి ఇది నష్టపోకుండా ఉండడానికి పైలట్గానే కొంతమంది రైతులతోటి మాత్రమే చేస్తుంది. కాబట్టి ఇది 100% సక్సెస్ కావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మహిళల పాత్ర కావచ్చు, రైతుల పాత్ర కావచ్చు, సిఆర్పీల పాత్ర కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, దాంతోపాటు ఆన్లైన్లో కూడా మానిటరింగ్ చేయడానికి ప్రతి ఒక్క కార్యక్రమం ఏ రోజుకి ఆ రోజు మనం ఎక్కడ ఫార్మింగ్ చేసినాం ఒక చిన్న ఫోటో తీయడము, దాని జియో ట్యాగ్ తోటి తీసిన ఫొటోస్ని అప్లోడ్ చేయడం కావచ్చు, మనం వాడుతున్న విధానం చిన్న వీడియో బిట్ అప్లోడ్ చేయడము, ఫోటో బిట్ అప్లోడ్ చేయడము, మీరు ఏ లొకేషన్లో చేసారు, ఏ ఫార్మర్ చేసారు, ఏ సర్వే నెంబర్లో చేసారు అంటే జియో ఫెన్సింగ్ ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది మానిటరింగ్ చేయడం. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడున్న టెక్నాలజీ, ఐటీ టెక్నాలజీని ఖచ్చితంగా అది సద్వినియోగం చేస్తూ ఈ యొక్క స్కీమ్లో భాగంగానే గైడ్లైన్స్లో అది ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అది సక్సెస్ కావడానికి అవకాశాలు ఎక్కువ. కాంతిరెడ్డి గారు చెప్పండి మీ డౌట్ ఏంటో. సార్ ఇవి ఎక్కడ దొరుకుతాయి సార్ ఇవి ఆర్గానిక్ ఎరువులు? మార్కెట్లో ఇవాళ రకరకాల కంపెనీస్ ఉన్నాయండి బయో ఇన్పుట్స్ సంబంధించి. ఇది ఎవరో కంపెనీస్, మనం ఏదో కంపెనీ ప్రమోట్ చేయడం కాదు మన గోల్. ఈరోజు మనం చర్చించుకునే విషయము భారత ప్రభుత్వము రాష్ట్రాలకు ఏ రకమైన సూచనలు ఇస్తూ ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ని ముందు తీసుకుపోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి గ్రాంట్లో ఎలాంటి ఫార్మర్కి ఉపయోగాలు పడేటువంటి పథకాలను అమలు చేయడానికి అవన్నీ కూడా దీంట్లో కేంద్ర ప్రభుత్వం చాలా క్లియర్గా గైడ్లైన్స్లో పెట్టడం జరిగింది. ఈ బీఆర్సీ బయో ఇన్పుట్ సంబంధించిన రిసోర్స్ సెంటర్లో మీకు అందుబాటులో ఉంటాయి. అది ప్రతి ఎఫ్పిఓ ద్వారా అందుబాటులో, ప్రతి షాప్లో కూడా మీకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి బయట వేరే ఇప్పుడు మీరు అమ్ముతున్నటువంటి సీడ్ షాప్, ఫెర్టిలైజర్ షాపుల్లో కొంచెం తక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఎవరి బిజినెస్ వ్యాపారం వాళ్ళది, వాళ్ళ వ్యాపారం కోసం ఏర్పాటు చేసిన సంస్థలు కాబట్టి అక్కడ అలాంటివి మాత్రమే మీకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకంగా రైతుల కోసము రైతులతోటి ఏర్పడినటువంటి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా ఇన్పుట్ షాప్స్ తీసుకున్నారు. ఆల్రెడీ ఇక్కడ వ్యవసాయ శాఖతోటి సీడు, ఫెర్టిలైజర్, పెస్టిసైడ్కి సంబంధించిన అనుమతులు ఉన్నాయి. వాటితో పాటు బయో ఇన్పుట్ సంబంధించి కూడా ఉంది. ఇంకా భవిష్యత్తులో వారికి నిధులు కేటాయించి స్థానికంగా దొరికేటువంటి ఇలాంటి బాటిలింగ్ తయారు చేయడం కానీ, లోకల్ ఎఫ్పిఓ బ్రాండింగ్ తోటి ఈ బీఆర్సీస్ ద్వారా ఎస్టాబ్లిషన్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మీకు స్థానికంగానే ప్రతి మండలంలో అందుబాటులోకి వస్తుంది. ఇది 2026 వరకు, ఫిబ్రవరి 26 వరకు కూడా ఈ పథకం అమల్లో ఉంది. ట్రైనింగ్ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇప్పుడు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంది. చివరకు అంటే ఇన్ని స్కీమ్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం, ఇంకా చాలా ఉన్నాయి స్కీమ్స్, ఈరోజు టైం సరిపోలేదు. సో ఇన్ని స్కీమ్స్ ఉన్నప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎందుకు అంత సక్సెస్ఫుల్ కాలేకపోతుంది? స్టేట్కి వచ్చేసరికి అవి సరిగ్గా లేవు అంటే అనౌన్స్మెంట్కే పోతుంది, ఎందుకు, ఎక్కడ పోతుంది? ఇది ఒక మంచి ప్రశ్న. ఎందుకంటే దీన్ని మనం ఎట్లా చూడాలి అంటే ఇటు సమన్వయం అవసరం. అందరికీ అన్ని పథకాల మీద అవగాహన ఉండదు. అక్కడెక్కడో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో ఉన్న వాళ్ళు, ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాంటి గైడ్లైన్స్ని రూపొందించడం జరుగుతుంది. అలాంటి గైడ్లైన్స్ని కిందికి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో వ్యవసాయ రంగంలో రైతులకు అవగాహన లేకపోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ పథకాన్ని అమలు చేయడానికి స్టేట్ లెవెల్ కమిటీస్ కావచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీస్ కావచ్చు, వారికి ఉండే
బిజీ కారణాలతోటి. రెండోది ఏంటంటే ప్రభుత్వాల యొక్క లోపాలు కూడా అనుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ప్రభుత్వ పథకాలు ఎట్లుంటాయంటే కేంద్ర ప్రభుత్వం ఒక మంచి లక్ష్యంతో ఒక పథకం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పార్టీల యొక్క లక్ష్యాల కోసము వాళ్ళు ఏదో పథకానికి వచ్చిన డబ్బులు డైవర్ట్ చేయడం కానీ, ఆ పథకాన్ని సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం, తర్వాత స్టేట్ షేర్స్ కూడా ఇందులో కొంత ఉంటుంది. ఒక 10% స్టేట్ షేర్ ఉంటుంది, 90% సెంట్రల్ షేర్ ఉంటుంది. Right. వీళ్ళ వాటా సమన్వయ లోపం కట్టకపోవడం వల్ల, కూడా లోపాలు. సమన్వయ లోపం వల్ల ప్రభుత్వ అధికారులు కూడా నోడల్ ఏజెన్సీస్ ఉంటాయి కొన్ని, వాటిని గైడ్లైన్స్ పూర్తిగా అమలు చేయకపోవడం, వాటికి కావాల్సిన చెక్ లిస్ట్ ప్రకారం ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకపోవడం, వాటి పరిగణలోకి తీసుకోకపోవడం తోటి కూడా అలాంటి లోపాలు జరిగినాయి. వాటిని పరిశీలించుకొని అలాంటి లోపాలు లేకుండా ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది పథకం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర గారు. థ్యాంక్ యూ అండి. అంటే చాలా వివరంగా చెప్పారు. అంటే ఇప్పుడున్న ఈ ఏదైతే కొత్తగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ప్రత్యేకమైన స్కీమ్ గురించి ఇది వాటి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.